పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక ప్రెస్ క్లబ్లో ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ నాయకులు అంబటి నరేష్ మాట్లాడుతూ ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం కార్మికుల సమస్యలపైన దాటవేత ధోరణి అవలంబిస్తున్నదని, చర్చల పేరిట కాలయాపన చేస్తున్నదని, యూరియా ఉత్పత్తికి కీలకమైన కార్మికులను విస్మరించడం సరియైన పద్ధతి కాదని, మార్చి 6వ తారీఖున హైదరాబాద్లోని ఆర్ఎల్సీ కార్యాలయంలో జరిగే చర్చలు సఫలం కాని దశలో చట్టబద్ధ సమ్మెకు అయినా వెనకాడబోయేది లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 6 తారీఖు మార్చి 6 తారీఖు రోజు జరిగేటువంటి చర్చలలో న్యాయమైనటువంటి కోరికలు కార్మికుని కొద్దిగా సాంత్వన చేకూరే విధంగా న్యాయంగా ఆయనకు జీతభత్యాలు పెంపిణీ చేయండి, అలవెన్స్లు ఇవ్వండి, ఇన్సెంట్ ఇవ్వండి. ఇవాళ డిస్పాచ్ సెక్షన్ కార్మికులు డబ్ల్యూఎల్ఎం, టీఎల్ఎం, హౌస్ కీపింగ్, లోడర్సు, ఆర్ఎస్సీ ఆపరేటర్సు, సైలో ఆపరేటర్సు, బ్యాగర్సు, స్టిచ్చర్సు, ఏరియా స్టోర్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషను, లూబ్రికేషను, ల్యాబు, మెకానికల్ సెక్షను, సజ్జాఫర్లో పనిచేసేటువంటి ఆపరేటర్, డస్ట్లో, వీళ్ళందరికీ కూడా ఒక మెరుగైన వేతనం ఒప్పందం చేయండి, వేతనాలు పెంచండి దయచేసి. లేని ఎడల మీరు పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించినా మంచిదే, మీరు మమ్మల్ని తీసుకుపోయి జైల్లో వారేసినా మంచిదే. మేము మార్చి 6 తారీఖు తర్వాత ఏ రోజు నుంచి అయినా కానీ చట్టబద్ధమైనటువంటి సమ్మె చేయడానికి మేము తయారుగా ఉన్నాం. బీహార్ కార్మికులు ఎట్లెట్లా పనిచేస్తారో కూడా మేము చూస్తాం. మీరు పని చేయకపోతే బీహార్ వాళ్ళని పెట్టుకొని పని చేసుకుంటామని అంటారా? ఇవాళ తెలుగు వాళ్ళు అలా లోకల్ వాళ్ళు ఎవ్వరు లేరు. పర్మనెంట్ ఉద్యోగాలలో అయితే అసలు ఎవరు లేరు. కాంట్రాక్ట్ ఉద్యోగాలలో ఉన్నటువంటి లోకల్ వాళ్ళను కాదని మీ బీహార్ వాళ్ళతో పనిచేసుకొని యూరియా పుట్టించుకుంటాం. మీతో ఏంది మీ బీషా లేదని అంటారా? బీహార్ వర్కర్లను కూడా మేము పనిచేయనియం. ప్లాంట్ను ఎప్పుడైనా బీఎఫ్ఆర్లకు పోయేటువంటి ప్లాంటు మేము దాన్ని స్తంభించాం, పనులు చేస్తాము. పని చేసుకుంటూ ఉత్పత్తి చేసుకుంటూ మేము ముందుకు పోతాం తప్ప ఉత్పత్తిని బంద్ చేయమని ఇదివరకు అంటే మా మాటలు మేనేజ్మెంటు అసలు పట్టించుకుంటలేదు. ఈసారి మేము ఉత్పత్తి ఆపిచ్చే చూపిస్తాం. మార్చి 6 తారీఖు కనుక ప్లాంట్లో ఆ రోజు ఆర్ఎల్సీ దగ్గర సమక్షంలో ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు న్యాయం జరగకపోతే మార్చి 6 తారీఖు తర్వాత నుంచి చట్టబద్ధమైనటువంటి సమ్మెను ఇలా ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి మీడియా ముఖంగా ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యానికి, సమస్త ప్రభుత్వ సిబ్బందికి, సమస్తమైనటువంటి అందరికీ తెలియడానికి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో కోండ్ర రూపేష్, మారం తిరుపతి, గుడికందుల సతీష్, మనుక మధుకర్, తిప్పని రామ్కి, మర్రి శ్రావణ్, రావుల సురేష్, ఆవుల రాకేష్, మిట్ట వేణు, బైర రాకేష్, ఆకుల రమేష్, బండి అశోక్, పల్లె శ్రావణ్, సారం సంజీవ్, వెంగల శ్రీను, బొమ్మరవేణి అనిల్, కనుకుట్ల హరీష్, ముచ్చర్ల సతీష్, పయావుల శ్రీకాంత్, మేకల శ్రీను, హరీష్, మంద మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.